నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బంగాళాఖాతంలో అల్పపీడనంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు. కృష్ణా నదికి వరద పెరుగుతోందన్న విపత్తుల నిర్వహణ సంస్థ. పల్నాడు జిల్లాలో భారీ వర్షానికి పొంగిన వాగులు వంకలు, మునిగిన ఇళ్లు పంట పొలాలు, నిలిచిన రాకపోకలు. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి భూమి పూజ. మొదటి దశను 2028కి పూర్తి చేస్తామన్న ట్రస్ట్ చైర్మన్ బాలకృష్ణ. టారిఫ్ల వేళ అమెరికా పర్యటనకు భారత ప్రధాని. ట్రంప్తో మోదీ భేటీకి అవకాశముందన్న అధికార వర్గాలు. డిఆర్డీఓ కాంట్రాక్టు ఉద్యోగిని అరెస్టు చేసిన రాజస్థాన్ పోలీసులు. దేశ రహస్యాలను ఐఎస్ఐకు చేరవేస్తున్నాడని అభియోగాలు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తుళ్లూరు మండలం పెదపరిమి వద్ద కోటేళ్లవాగు పొంగి ప్రవహిస్తోంది. పెదపరిమి తుళ్లూరు మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లాం వద్ద కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గుంటూరు తాడికొండ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దుగ్గిరాల, తెనాలి, కొల్లిపర మండలాల పరిధిలో పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. వర్షపు నీటితో వరి పంట మునిగింది. ఇప్పుడు వచ్చినాక ఇప్పటికి పెరిగిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి ప్రభావంతో గుంటూరు జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో దుగ్గిరాల మండలంలో వేల ఎకరాల్లో పొలాలు నేట మునిగాయి. నేట మునిగిన పొలాలను చూసి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మంచికలపూడి, కంఠంరాజు, కొండూరు మధ్య వాగు ఉధృతితో లారీ చిక్కుకుపోయింది. మంగళగిరిలో కురిసిన భారీ వర్షానికి టిట్కో ఇళ్లు నేట మునిగాయి. చుట్టూ చేరిన నీటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి కూడలి వద్ద రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. మళ్ళీ పెట్టామండి. వరి పెడితే మళ్ళీ మునిగిపోయింది. ఏం చేయాలో అర్థం కాకుండా ఉందండి. నీళ్లు చూస్తేనే అది అట్లా ఉండయండి, అది ఆ రకంగా ఉండయి. మొత్తం మునిగిపోయింది. గవర్నమెంట్ ఏదన్నా కొంచెం మళ్ళీ ఏదన్నా సబ్సిడీ విత్తనాలు ఏదన్నా ఆదుకుంటే మంచిదని చెప్పి కోరుకుంటున్నామండి. వర్షాల వల్ల నీళ్ళన్నీ ఇలా ఆగిపోతాయండి. మా ఇళ్లలో కూడా ఫస్ట్ ఫ్లోర్ లో కూడా వాటర్ వచ్చేసినాయండి. మున్సిపాలిటీ వాళ్ళు మన వర్షం వచ్చినప్పుడు వచ్చారు. ఇప్పుడు రాత్రి మట్టికి రాలేదు. రాత్రి కరెంటు కూడా లేదండి. మెయిన్ వాటర్ అటు పై నుంచి వచ్చేస్తున్నాయి. రాత్రి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం వచ్చేసినాయి వాటర్. నీళ్ళండి చాలా బజార్కి వచ్చేసినాయండి. మెట్లు ఎక్కినాయి, 2 మెట్లు దాకా ఎక్కినాయి. రోడ్లు పడితే గానీ రోడ్లు ఎత్తు లేపాలి. కాలంలో వేస్తే అప్పుడు పై ఎత్తుగా ఉన్న రోడ్ల మీద నుంచి కాలంలోకి వెళ్ళిపోతాయి. జనం ఇళ్లలో నుంచి బయటకు రాలి ఇంతవరకు. అసలు షాపులు లేవు, టీ కొట్లు లేవు, ఏమీ లేవు. అసలు ఆటోలు కూడా అసలు కదలట్లా. బైకులు అట్నే ఉన్నాయి. బైకులు తీయటానికి కూడా వీలు లేదు. నీళ్లు అట్లా ఉన్నాయి. నీళ్లు అట్లా వచ్చిన వర్షం రోడ్లన్నీ మునిగిపోయినాయి. మెట్లు దాకా పైకి వచ్చినాయి నీళ్లు. గుంటూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలు అన్నదాతలను నిండా ముంచాయి. కుండపోత వానలకు పంట పొలాలు నీట మునిగాయి. పత్తి, మిరప చేలు చెరువులను తలపిస్తున్నాయి. పొలాల్లో నీరు నిలవటంతో పంట కుళ్లిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి మరీ సాగు చేశామని, పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని కర్షకులు చెబుతున్నారు. నల్లపాడు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తారు.
గుంటూరు జిల్లాలో రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా పడినటువంటి భారీ వర్షంతో ఎటు చూసినా కూడా పంట పొలాలు కావచ్చు, లోతట్టు ప్రాంతాలు కావచ్చు జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం గుంటూరు శివారు ప్రాంతమైన నల్లపాడు దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగి చెరువును తలపిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పత్తి పంట అయితే పూర్తిగా నీట మునిగి కనిపిస్తుంది. పొలం నిండా కూడా నీరు పెద్ద ఎత్తున వర్షపు నీరు అయితే నిల్వ ఉంది. ఇటు చూసిన పంట కాలంలో కూడా వరద నీరు ప్రవహిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు అటు రైతులు అయితే ఒక వింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 1-2 నెలల పంట ఈ పత్తి పంట ఈ వర్షం నీటికి, ఈ వరద నీటి వల్ల దెబ్బతినే పరిస్థితి ఉందని చెప్పి కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టామని పంట 2 నెలల పంట చేతి బాగానే వస్తుందన్న ఈ సందర్భంలో ఒక్కసారిగా రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి పొలాలన్నీ కూడా పూర్తిగా చెరువులను తలపిస్తూ పెద్ద ఎత్తున నీరు నిలవడం వల్ల ఆ మొక్కలన్నీ కూడా చనిపోయే పరిస్థితి అని చెప్పి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అన్నదాతలు ఉన్నారు, వాళ్ళని అడిగి మరింత సమాచారం తీసుకుందాం. సార్ పెద్దనా, మీరు ఏ పంట వేశారు, ఏంటి పరిస్థితి? పత్తి చేయలేనా, ఇంకేముండయి. ఎంత పెట్టుబడి పెట్టారు, ఇప్పుడు పంట పరిస్థితి ఎలా ఉంది ఏంటి? 15-20 దాకా అవుతాయి. ఏంటి నీళ్లు చూస్తే చెరువులు లాగా ఉన్నాయి, ఇప్పుడు నీళ్లు పోయేది ఎప్పుడు పంట చేతి అంటే మొక్క బతికిద్దా? మూసుకొస్తుంది మరి, ఇయ్య తగ్గలేదు, ఏమైంది ఏం తెలిసిద్ది మనకి, పైన మూసుకొస్తుందిగా మళ్ళీ. అంటే ఇప్పుడు ఏంటి పంట అంటే మొక్క బతికిద్దా లేకపోతే ఏమైనా ఇబ్బందా? ఇట్ట పోతే బతికిద్ది, ఇట్ట మళ్ళీ పడ్డాయి అనుకో ఆ చెట్టు అటు ఇటు గాలి తగిలి నీళ్ళు దాంట్లో పోయి ఎండిపోతాయి నిదానంగానైనా. మీరు చెప్పండి, ఏ పంట వేశారు, ఇప్పుడు ఈ పంట పరిస్థితి ఏంటి? పత్తి వేసాం, వరి వేసాం. వరి మొన్న ఒకసారి మునిగింది, మళ్ళీ మునిగిపోయింది. అది నమ్మకం లేదు, ఇక లేదు, ఇక పత్తి లేదు. పెట్టుబడి అంతా వ్యవసాయం ఒక 5 ఏళ్ళు, విత్తనాలు ఒక 5 ఏళ్ళు, ఆ కూలి బోలి ఏదన్నా కానీ ఒక 12-13 ఏళ్ళు అవుద్ది. ఈ నీళ్ళు ఎప్పుడు పోతాయి ఏంటి? వాన లేకపోతే 2 రోజులు పడతాయి, వాన పోతే, లేకపోతే కంటిన్యూగా 2 నెలలు ఉంటాయి. అది చెప్పండి. ఇప్పుడు కౌలుకి తీసుకునే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు కౌలు పెట్టుబడి మొత్తం చాలా ఖర్చు. 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు కౌలు. ఈ వ్యవసాయం ఒక 5-6 ఏళ్ళు ఇప్పుడు వ్యవసాయం అయ్యింది. పైన విత్తనాలు కూలి ఒక 7-8 ఏళ్ళు అవుద్ది, మొత్తం 10-12 ఏళ్ళు అవుద్ది. కౌలు మొత్తం 30-35 ఏళ్ళు. మొత్తానికి ఈ వర్షం వల్ల అయితే రైతులు కొంత ఇబ్బంది అంటారు. కొంత కాదు, బాగా ఇబ్బంది. కొంత అయితే బాగాలేదు, ఒకటి దిగులు పడి సత్తనాడు అసలు. ఏం చేయాల్సింది ఎవరికి ఏమీ అర్థం కాకుండా పరిస్థితి ఉంది. చెప్పండి, ఏంటి ఎటు చూసినా పంట పొలాల్లో నీళ్లే కనిపిస్తున్నాయి, ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు అన్నదాతలది? ఏదైనా లాసే కదా. ఏ పంట వేశారు ఇప్పుడు? ఈ నీళ్లు ఎలాగ ఉంది, ఎలాగే ఉన్నాయా? మీ వాళ్ళకి ఏదో దెబ్బతింది, ఉరక దెబ్బతింది. ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయింది, ఏంటి పెట్టుబడి ఎంత పెట్టారు? 30,000 పైన, 35,000-40,000 దాకా. ఏంటి పరిస్థితి అసలు? ఈ నీళ్ళు ఇంతలో ఉన్నాయి కదా, ఎప్పుడు పోతాయి ఏంటి? ఇంకా 2-3 రోజులు పెట్టి పోవాలి. చూసినట్టయితే ఎటు చూసినా కూడా పంట పొలాలు పూర్తిగా నీటిమయం అవడంతో ఈ నీళ్లు పోవాలంటే కనీసం 2-3 రోజులు పడుతుందని, పైగా వాతావరణం కూడా పైన అంతా కూడా వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఈ మొక్కలు కానీ పంట పొలం అనేది చేతికొచ్చే పరిస్థితి లేదని, మళ్ళీ మొదలెత్తుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పి కూడా అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు వాన కోసం చూసిన ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ వాన పట్టడం వల్ల ఈ నీరు పూర్తిగా పొలాల్లో ఉండిపోవడం, బయటికి వెళ్ళే మార్గం లేకపోవడం వల్ల కూడా కొంత ఏదైతే పంటకాలంలో ఉన్నాయో ఈ పూటికి తీయపోవడం వల్ల కూడా ఈ పంటకాలంలో నీళ్ళు ఆగే ఉండటం, ఆ నీళ్ళన్నీ కూడా పొలాల్లోకి వెళ్ళడం వల్ల కూడా ఈ పరిస్థితి కూడా అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా. గుంటూరులో వర్షాలపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి వీరాంజనేయులు అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, చెప్పండి, గుంటూరులో ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది? పవిత్ర, రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అటు పంట పొలాలు కావచ్చు, లోతట్టు ప్రాంతాలు కావచ్చు పూర్తిగా జలమయం అయ్యాయి. రాత్రి కొండపోతగా కురిసిన వర్షానికి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అనేక వాగులు వంకలు అయితే కొలిపడుతున్న నేపథ్యంలో ఎక్కడికెక్కడ రాకపోకలు కూడా స్తంభించాయి. మరి గుంటూరు నగరంలో కూడా ఈ రాత్రి నుంచి కురిసిన వర్షానికి తీవ్ర సమస్యలు అయితే తలెత్తాయి. అటు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కాగా ప్రధానంగా ఉన్నటువంటి కాలనీలు అన్నింటిలో కూడా వరద నీరు చేరింది. దీంతో మోకాల వరద నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా గతంలో వర్షాలు పడినప్పటికీ కూడా మరి ఈ స్థాయిలో రాత్రి పడిన వర్షం దెబ్బకి అటు డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా విఫలమవడంగా ఉంటుంది. ఆ నీరంతా కూడా కాలనీలో చేరడంతో కాలనీ వాసులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గుంటూరు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షం పడుతున్న నేపథ్యంలో అటు వాగులు కావచ్చు, వంకలు కావచ్చు పొంగి పొర్లుతున్నాయి. ప్రధానంగా గుంటూరుకి అనుసంధానంగా ఉన్నటువంటి గుంటూరు మాచల రహదారి కావచ్చు, ఇటు గుంటూరు అమరావతి రహదారి కావచ్చు, అంతా కూడా పూర్తిగా ఎక్కడికక్కడ
ఇక్కడ జనజీవనం అయితే స్తంభించిపోయింది. ఈ ప్రధానంగా అమరావతి గుంటూరు మార్గంలో ఉన్నటువంటి పలు వాగులు పూర్తి స్థాయిలో పొంగిపడుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడే రాకపోకలు అయితే స్తంభించిపోయాయి. దీంతో అటు విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు అక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గుంటూరు నగరంలో అయితే ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా తేరుకోలేదు. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయం అయ్యాయి. మరోపక్క వర్షం మళ్ళీ ప్రారంభం కావడంతో స్థానికులు అయితే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా నగరంలో ఏటి అగ్రహారం, చుట్టుకుంట ప్రాంతం, అదేవిధంగా శ్రీరామ్ కాలనీ, కృష్ణ కాలనీ, హనుమాన్ నగర్ ఇవన్నీ కూడా శివార్ కాలనీలు అన్ని కూడా ఇప్పటికీ కూడా నీటిలోనే ఉన్నాయి. అటు అధికారులు కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు అయితే ఈ వరద నీటిని బయటికి పంపించే మార్గం చేస్తున్నారు. అయితే మళ్ళీ వర్షం ప్రారంభం అయిన నేపథ్యంలో ఈ సహాయ చర్యలకు కూడా కొంత ఆటంకం అయితే ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు చూసినట్టయితే అటు పల్నాడు జిల్లా, అదేవిధంగా బాపట్ల జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వర్షం పడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన మార్గాలన్నింటిలో కూడా కాలువలు పొంగిపడుతున్న నేపథ్యంలో అక్కడికక్కడ వాగులు, చప్టాలు ఉన్న ప్రాంతంలో అయితే జనజీవనం స్తంభించిపోయింది. రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గుంటూరు నగరంలో అయితే పూర్తిగా ఇటు ప్రధాన మార్గమైనటువంటి శంకర విలాస్ వంతెన కూల్చివేసిన నేపథ్యంలో మరొక 2 మార్గాలు ఉన్నాయి. ఆ 2 మార్గాలు కూడా పూర్తిగా ఆ 3 వంతెనలో, అదేవిధంగా కంకరకుంట, RUB ఈ 2 మార్గాల్లో కూడా మామూలుగా అయితే ఇప్పుడు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు అధికారులు. అయితే ఈ 2 మార్గాలు కూడా రాత్రి కురిసిన భారీ వర్షానికి నీట మునిగాయి. అటు 3 వంతెనల కింద నీరు ప్రవహిస్తుంది. అదేవిధంగా కంకరకుంట RUB కింద కూడా పెద్ద ఎత్తున వర్షం నిలిచిపోయింది. అయితే ఆ నీటిని బయటికి మోటార్లతో తోడేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ వర్షం పడుతున్న నేపథ్యంలో వాన నీరు చేరే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ అంతా కూడా అస్తవ్యస్తంగా మారింది. ప్రధానంగా కంకరకుంట పైవంతర మార్గం గుండా మాత్రం వస్తానికి రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిన కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. అయితే ఉదయం వేళ 9 గంటల ప్రాంతంలో అయితే పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ నిలిచిపోయిన పరిస్థితి. ఇప్పుడు కొంత మళ్ళీ వర్షం ప్రారంభమైన నేపథ్యంలో కొంత మేరకు జనాలు బయటకు రాకపోవడంతో కొంత ట్రాఫిక్ అయితే సర్దుబాటు అయింది. అయినప్పటికీ కూడా ఏకైక నగరం మొత్తానికి అది 1 టౌన్ 2 టౌన్ నగరాన్ని కలిపే ఏకైక మార్గం ఇదే కావడంతో ఇక్కడైతే నిరంతరం అయితే ట్రాఫిక్ సమస్య తలెత్తుతూనే ఉంది. అటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, మున్సిపల్ సిబ్బంది పెద్ద ఎత్తున అయితే విధుల్లో ఉండి ఎక్కడికక్కడ ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. అదే మీ అంతా కూడా ఎలా మరో మార్గం అంటే ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటే మరొక మార్గం కనిపిస్తుంది. ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కింద ట్రాఫిక్ మళ్లింపులు చర్యలు అయితే చేపట్టారు. అయితే అదంతా చుట్టూ తిరిగి రావడం చాలా దూరం అవుతున్న నేపథ్యంలో, వర్షం పడుతున్న నేపథ్యంలో అటు స్థానికులు కావచ్చు, వాహనదారులు కావచ్చు ఇంకా అటు వెళ్లేందుకు కూడా అంత సుముఖత వ్యక్తం చేయట్లేదు. చుట్టూ తిరిగి రావడానికి 4-5 కిలోమీటర్ల దూరం ఉండటమో ప్లస్ ఎక్కువ సమయం పడతాం. మరోవైపు వాన పడుతున్న నేపథ్యంలో అటువైపుకి వెళ్లేందుకు కూడా ఎక్కువ ఆశ చూపించడం, అందరూ కూడా కంకరకుంట 5 వంతెన మీదకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఈ మార్గంలో అయితే ట్రాఫిక్ సమస్య అయితే కొనసాగుతూనే ఉంది. అటు వర్షం మళ్ళీ తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాన మార్గంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో పొంగి పొరలటంతో అవంతా కూడా శివార్ కాలనీలోకి, లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్తున్న పరిస్థితి ఇప్పటికీ ఉంది. సో ఇప్పుడు అటు మున్సిపల్ సిబ్బంది కావచ్చు, స్థానికులు, అదేవిధంగా స్థానిక అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అయితే అప్రమత్తమై ఎక్కడికక్కడ ఎక్కడైతే వరద నీరు నిలిచిపోయిందో ఆ నీరుని బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇంతవరకు కొంతమేరకు ఈ చర్యలు సఫలమైనప్పటికీ కూడా మళ్ళీ వర్షం ప్రారంభమైన నేపథ్యంలో, పెద్ద ఎత్తున వర్షం పడుతున్న నేపథ్యంలో ఈ మళ్ళీ వరద నీరు అనేది చేరే అవకాశం ఉండడంతో స్థానికులు అయితే, అదేవిధంగా అధికారులు కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు గుంటూరు నగరంతో పాటు అటు చుట్టుపక్కల ఉన్నటువంటి అటు అమరావతి కావచ్చు, ఇటు తెనాలి, బాపట్ల అన్ని మార్గాల్లో అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున వర్షం పడుతుంది. రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అటు పెద్ద ఎత్తున అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు అన్నదాతలు కూడా తీవ్ర కలవరపాటుకు గురవుతున్నారు. ఎందుకంటే రాత్రి నుంచి పెద్ద వర్షం పడటంతో దాదాపు ప్రతి మండలంలో కూడా సగటున 10 నుంచి 20 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. దీంతో ఇప్పటి వరకు వేసినటువంటి పత్తి, మిరప, వరి లాంటి పంటలు అయితే నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ పంట పొలాల్లో అయితే చెరువులు తలపిస్తున్నాయి. ఆ నీరంతా కూడా బయటికి వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో రైతులు, అన్నదాతలు అయితే తమ కష్టం, పెట్టుబడి అంతా కూడా నీటి పాలే అని చెప్పి కూడా ఒక రకమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ అటు అధికారులు అయితే పెద్ద స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడికక్కడ సూచనలు ఇస్తున్నారు స్థానికులకి, అదేవిధంగా వాహనదారులు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా వర్షం కొనసాగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు అయితే అటు అందరికి కూడా అలర్ట్ చేస్తున్నారు. అటు స్థానికులు కావచ్చు, నగరవాసులు కావచ్చు, ఎక్కడ కూడా నిర్లక్ష్యం ఉండకుండా జాగ్రత్తగా అవసరం ఉంటేనే బయటికి రావాలన్న ఒక సమాచారాన్ని అయితే చేరవేస్తున్నారు. దీంతో కొంత మేరకు స్థానికులు కావచ్చు, నగరవాసులు కావచ్చు చాలా జాగ్రత్తగా అవసరం ఉంటేనే నగరానికి బయటకు వస్తున్నారు. ఇటు నగరంలో అయితే వస్తానికి ఎటు చూసినా కూడా, ఏ కాలనీ చూసినా కూడా జలమై మోకాళ్ళు తిండ్లు అయితే కనిపిస్తున్నాయి. దీంతో చాలా జాగ్రత్తగా వెళ్లాలని చెప్పి కూడా అధికారులు సూచనల మేరకు వాహనదారులు కావచ్చు, స్థానికులు కావచ్చు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
మరింత ఈ 2-3 రోజుల్లో కూడా ఇంకా వర్షం పడే అవకాశం ఉండటంతో మున్సిపల్ అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు వరద నీరుని డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా బయటికి పంపించే మార్గానికి తగు చర్యలు తీసుకుంటున్నారు. పవిత్ర, ధన్యవాదాలు వీరాంజనేయులు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ పవిత్ర. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీ నిండుకుంటని తలపిస్తుంది. వరద ప్రవాహం కూడా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు కూడా పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ప్రకాశం బ్యారేజీ దగ్గర ఎగువ నుంచి వస్తున్న వరద నీరు దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్న దృశ్యాలను అయితే మనం చూస్తున్నాము. ప్రస్తుతం బ్యారేజీ వద్ద దాదాపు 3 లక్షల క్యూసెక్కుల వరద అనేది వచ్చిందని అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే వచ్చిన వరదను వచ్చినట్లు కూడా దిగువకు కాలువల ద్వారా విడుదల చేస్తున్నారు. కేఈ మెయిన్ కెనాల్ ద్వారా దాదాపు 3,922 క్యూసెక్కుల నీటిని ఈ కేఈ మెయిన్ కెనాల్ ద్వారా దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. అలాగే కేడబ్ల్యూ మెయిన్ కెనాల్ ద్వారా దాదాపు 1016 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. అలాగే కాలువల ద్వారా దాదాపు 4,938 క్యూసెక్కుల నీటిని కూడా దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రకాశం బ్యారేజీ లెవెల్ 12 అడుగుల మేర ఉందని చెప్పుకోవచ్చు. మరొక వైపు బ్యారేజ్కున్న గేట్లలో 35 గేట్లను 8 అడుగుల మేర, అలాగే మరొక 35 గేట్లను 7 అడుగుల మేర పైకెత్తి వస్తున్న వరద నీటిని కూడా దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి ఎగురు కుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతంలోని వరదంతా కూడా ప్రకాశం బ్యారేజీ చేరుకుంటుంది. అయితే ప్రస్తుతం వర్షాకాలం సమీపించున్నా సరే గత 2 రోజుల వరకు కూడా ఎండలు విపరీతంగా వేయడంతో ఈ 2 రోజుల నుంచి కూడా వాతావరణంలో మార్పుల వల్ల ప్రస్తుతం వర్షాకాల సూచనలు వస్తున్న విజయవాడలో కనిపిస్తున్నాయి. విజయవాడలో కూడా నిన్న ఈరోజు కూడా వర్షం పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఎగువ నుంచి వస్తున్న వరదని అధికారులు ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం ఏదైతే ఈ కృష్ణానది పరివాహక ప్రాంతం ఉన్నదో, ఏదైతే విజయవాడ నుంచి కూడా అవనిగడ్డ వరకు కూడా ఈ కృష్ణానది పాయలో ఉన్న లంక గ్రామాలను కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. ఇంకా వరద ఎక్కువ వస్తే ఇంకా లంక గ్రామాలను కూడా ఖాళీ చేసే అవకాశం ఉంది. అధికారులు ఇప్పటికే అటు రెవెన్యూ కానీ లేకపోతే ఇటు మున్సిపల్ అధికారులు కానీ లంక గ్రామాలను అలాగే ఈ కృష్ణానది పరివాహక ఉన్న ప్రాంతాల ప్రజలను కూడా ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగి ఇంకా వరద ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు కొంత అంచనా అయితే వేస్తున్నారు. ఇంకా వరద కృష్ణా బ్యారేజీకి ఇంకా వరద వచ్చినా సరే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రధానంగా ఈ లంక గ్రామాల్లో నివాసం ఉండే ప్రజలకు ఇబ్బందులు లేకుండా కూడా అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. మరొక వైపు ఈ వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో నదిలోకి ఎవరు దిక్కకూడదు, అలాగే స్నానాలకు కానీ పశువుల్ని మేపేందుకు కానీ ఇతర వాటికి కానీ ఎవరు కూడా ఈ కృష్ణానదిలోకి దిగొద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం బ్యారేజీ నీటి మట్టం అయితే 12 అడుగుల మేర కొనసాగుతుంది. ఈ వరద వచ్చేసేపాటికి దగ్గర 3 లక్షల క్యూసెక్ల వరద నీరు అనేది ప్రకాశం బ్యారేజీకి వెళ్తున్న నేపథ్యంలో ఈ ముంపు ప్రాంతాల్లో కూడా ఎవరు ముంపు బారిన పడకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకా బ్యారేజ్ వద్ద ఈ వరద ఉధృతి అనేది క్రమంగా పెరుగుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఈ బ్యారేజీ నీటి మట్టాన్ని అధికారులు సమీక్ష చేస్తున్నారు. ఇంకా వరద పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం బ్యారేజ్ దగ్గర 3 లక్షల క్యూసెక్ల వరద నీరు అనేది కొనసాగుతుంది. ఎగువ నుంచి వస్తున్న వరదను దిగువ ప్రాంతాలకు కాలువల ద్వారా విడుదల చేస్తున్నారు. మరొక వైపు ఇంకా వరద ప్రకాశం బ్యారేజీకి ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఈ వరద పరిస్థితిని అంచనా వేస్తున్నారు. మరొకవైపు ఎగువ నుంచి వస్తున్న వరదను దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు శ్రీనివాసరావు. ప్రకాశం బ్యారేజ్కు వరద నీరు పోటెత్తడంతో యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ముంపు కాలనీల్లో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని, అవసరమైతే ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల కోసం విజయవాడ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు.
మంగళవారం రాత్రి కురిసిన ఎడతెరిపి లేని వర్షానికి గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పొన్నూరు ఆర్టీసీ డిపో వద్ద మోకాళ్ల లోతు నీరు నిలవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెదకాకాని వై జంక్షన్ వద్ద ప్రధాన రహదారిపై వరద నీటి ప్రవాహంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. చేబ్రోలు వద్ద అప్పాపురం కాలువ ఉధృతితో ఆర్వీఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద వెళ్లే రహదారిపై వరద నీరు పారటంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. ప్రత్యేక బస్సులు రప్పించి విద్యార్థులను తరలించారు. నారాకోడూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిసరాలు నేట మునిగాయి. రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని వరద నీరు ముంచెత్తింది. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోనూ జడివాన బేభత్సం సృష్టించింది. భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పరస కాశీపాడు అడ్డరోడ్డు వద్ద వరద ప్రవాహానికి సత్తెనపల్లి అమరావతి మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెదకూరపాడు అబ్బరాజుపాలెం మధ్య కోల్డ్ స్టోరేజ్ సమీపంలో లోతట్టు వంతెన వద్ద ప్రమాదం తప్పింది. నీటి ప్రవాహానికి బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు కొట్టుకుపోతుండగా గమనించిన పోలీసులు వారిని కాపాడారు. నక్కలవాగు ఉధృతికి పరస గుంటూరు మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జలాల్పురం కంభంపాడులో పంట పొలాలు నీట మునిగాయి. దొడ్లేరులో వాగుల ప్రవాహానికి రాకపోకలు బంద్ అయ్యాయి. అచ్చంపేట విద్యుత్ ఉప కేంద్రం భవనంలోకి వరద నీరు చేరింది. పెద్దమద్దూరు వద్ద వాగు ప్రవాహానికి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెదకూరపాడు మండలం 75 తాళ్లూరు పాటిమండల గ్రామంలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. తిండి గింజలతో సహా సామాన్లన్నీ కొట్టుకుపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మా దొడ్లేరు గ్రామం ఇక్కడ వాటర్ ట్యాంక్ బజార్కి నీళ్లు బాగా వస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరకుండా వర్షం కురుస్తుంది. ఇక్కడ మాకు ధాన్యం మొత్తం కొట్టకపోయింది. ఇంట్లో వంట సామాను మొత్తం అన్ని కొట్టకపోతున్నాయి. ఇక్కడ పిల్లలు మేము అందరం ఏడుస్తాయి ఇక్కడ అని చెప్తున్నాము. మాకు తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. మా దొడ్లేరండి రాత్రి నుంచి వర్షం పడుతుంది. మాకేం చేయాలని అర్థం కావట్లేదు. మా ఇల్లు మొత్తం మునిగిపోయింది. మా ఎద్దులన్నీ కొట్టకపోయి కొద్దిగా పైకి ఆ ఎత్తులు వచ్చి మమ్మల్ని ఆదుకోవాలి అయ్యా వచ్చి. పల్నాడు జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల రోడ్లు జలమయమయ్యాయి. జూలకల్లులోని అండర్ బ్రిడ్జ్ వద్ద వరద ఉధృతితో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. మాచవరం మండలంలోనూ వర్షం బేభత్సం సృష్టించింది. పొలాలను వరద నీరు ముంచెత్తింది. రోడ్లపై పెద్ద ఎత్తున నీరు ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నాగేశ్వరం పురం తండా వద్ద పీలేరు వాగు ఉధృతికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు నీటి వనరులు జలకళ సంతరించుకున్నాయి. జలాశయాలు నిండుకుండలా మారాయి. ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరగడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల సుంకేసుల నుంచి శ్రీశైలానికి 1,66,957 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు 6 గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్వే నుంచి 1,62,942 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులుగా నమోదైంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 204.35 టీఎంసీలుగా ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.
ఎగువన కురుస్తున్న వర్షాలు ప్రాజెక్టుల నుంచి వచ్చి చేరుతున్న వరదతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి 2,28,601 క్యూసెక్కుల వరద చేరుతోంది. సాగర్ అవుట్ఫ్లో 2,47,986 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.20 అడుగులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 309.65 టీఎంసీలుగా ఉంది. మరోవైపు తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లో తగ్గింది. ప్రస్తుతం 19,600 క్యూసెక్లు మాత్రం వస్తోంది. 2 గేట్ల ద్వారా నదిలోకి 8,000 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. హెచ్ఎల్సీ, రాయచూరు, బసవ కాలువలకు 9,600 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. జలాశయం గేట్లు బలహీన పడటంతో ఈసారి సీజన్లో డ్యాంలో 20 టీఎంసీలు తక్కువగా నిల్వ చేయాలని టీబీ బోర్డు నిర్ణయించింది. దీంతో 80 టీఎంసీలు మాత్రమే నిల్వ చేశారు.